ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో కీలక హామీని నేడు అమలు చేయబోతుంది. ఇక ఆక్వా నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా, ఎకరా పరిమితితో సంబంధం లేకుండా ఆక్వా చెరువులకు యూనిట్ విద్యుత్తును రూపాయిన్నరకి అందించబోతుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 12,500 ఆక్వా విద్యుత్ కనెక్షన్స్ కు ఈ సబ్సిడీ ప్రయోజనం అందించనుంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 4,000 కనెక్షన్స్ కు విద్యుత్ రాయితీ లభించనుంది. ఈ కీలక నిర్ణయాన్ని నేడు పాలకొల్లు వేదికగా రాష్ట్ర మంత్రుల బృందం అధికారికంగా ప్రకటించబోతుంది. భారీగా నిర్వహించనున్న ఆక్వా రైతుల సదస్సుకు మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామనాయుడుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ఇక ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపైన కూడా ఈ సదస్సులో చర్చించబోతున్నారు. రైతుల సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ ఆక్వా ఫార్మ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలోని కమిటీ సిద్ధమైంది. మరి ఆక్వా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ రాయితీ ఎంతవరకు ఊరటనిస్తుంది? రైతులు కోరుతున్న మిగతా సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో అనేది ఈ సదస్సులో తేలనుంది. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ హామీగా రైతులకి రూపాయిన్నర సబ్సిడీ, ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను సంబంధం లేకుండా, ఎకరాలతో సంబంధం లేకుండా ఏదైతే హామీ ఇచ్చారో ఇలా హామీలు నెరవేర్చుకుని జీవో తీసుకొచ్చి కేబినెట్ ఆమోదం పొంది ఇలా రైతులకు 12,500 కనెక్షన్లు ఇవాళ రైతులకు అందజేస్తున్నారు. అది ఓన్లీ పశ్చిమ గోదావరి జిల్లానే సుమారు 4,000 కనెక్షన్లు ఉన్నాయి. మరి దీని సందర్భంగా మరి భారీ ఆక్వా రైతు సదస్సు ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మరి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, ఇక్కడ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు, అలాగే ఉమ్మడి పశ్చిమ, ఉమ్మడి తూర్పు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరవుతున్నారు. మన సమస్యలు పరీక్షించడానికి ఒక మంచి వేదికగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రతి ఆత్మక రైతులు విజ్ఞప్తి చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బ్రాహ్మణి, దాదాపు 3 నెలల నుంచి కూడా తీవ్ర సంక్షోభంలో సమస్యలతో ఉన్న ఆక్వా రైతులకు ఖచ్చితంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 2 సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఒక మేనిఫెస్టోలో కూడా హామీగా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే సబ్సిడీపై అందిస్తామని కూడా ఇచ్చినటువంటి హామీ కోసం నెరవేర్చినట్టు దాదాపు 2 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి రైతులకు సంబంధించి ఇటీవల మహానాడు వేదికగా ఈ జూన్ 1వ తేదీ నుంచి కూడా ఇది అమలు చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు బహిరంగంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆ జీవో ఇంకా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో కూడా దాదాపు 2 నెలల నుంచి అనేక దఫాలుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి ఇతర మంత్రుల దగ్గర చర్చలు జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ జీవోను కూడా ఆమోదించారు. ఇప్పుడు ఈ రోజు పాలకొల్లు వేదికగా రాష్ట్ర మంత్రుల బృందం దీన్ని బహిరంగంగా కూడా రైతులకు ఒక తీపి కానుకగా కూడా అందించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మంత్రులు అచ్చెన్నాయుడుతో పాటు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ భారీ ఆక్వా రైతుల సదస్సు కూడా హాజరు కాబోతున్నారు. ఈ వేదికగా ఆక్వా రైతులకు తాము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు నుంచి కూడా అమలు చేస్తున్నామంటూ కూడా ప్రకటించబోతున్నారు. దీనివల్ల మొత్తం కొత్తగా 12,500 మంది ఆక్వా రైతులకు సంబంధించి కూడా విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కొత్తగా లబ్ధి అయితే చేకూరబోతోంది. ఇందులో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు 4,000 కనెక్షన్లకు ఈ రాయితీ అందనున్న తరుణంలో రైతులందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. అటు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెప్పేందుకు అటు రాష్ట్ర రైతు సంఘం తరపున కూడా అటు ఏర్పాట్లు అయితే భారీగా చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అటు ఆక్వా ఫీడ్ ధరలు కానీ, ఎక్స్పోర్ట్ సిండికేట్ సమస్యలు, హ్యాచరీస్ కి సంబంధించి నాణ్యతకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఈ రోజు మంత్రుల బృందానికి ఒక సమస్యల పరిష్కారానికి నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర మంత్రులకి మిగిలిన సమస్యలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడిందని నిరూపించుకోవాలనే ఒక డిమాండ్ కూడా ఈ రోజు వారు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.